వైసీపీ నేతల్ని వరుస కేసులు వెంటాడుతున్నాయి. ఒకదాని వెనుక ఒక కేసు తెరపైకొస్తూనే ఉంది. ఒకప్పుడు మంత్రులుగా అధికారం చెలాయించిన వాళ్లు ఇప్పుడు పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిరుగుతున్నారు. పాత కేసు విషయంలో సీదిరి అప్పలరాజుని పోలీసులు విచారిస్తే తనపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ పోలీసుల్ని ఆశ్రయించారు విడుదల రజని. పలాసలో మీడియాతో మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అప్పలరాజుపై 2024లో విజయకృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. మైనర్ బాలిక మీద జరిగిన దాడిపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే స్టేషన్ ముట్టడించి పసుపు రంగు వేయడమే కాకుండా టీడీపీ వారికే స్టేషన్లో అనుమతి అంటూ బోర్డు పెడతామన్నారు సీదిరి అప్పలరాజు. తాము ప్రైవేట్ పోలీస్ స్టేషన్ పెట్టి ఎస్పీని పిలిచి ప్రారంభిస్తామంటూ అప్పట్లో మాట్లాడారాయన. ఆ వ్యాఖ్యల ద్వారా ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇవ్వడమే కాకుండా ఉద్యమ భావజాలాన్ని రేకెత్తించారంటూ కృష్ణమరాజు ఫిర్యాదు చేశారు. ప్రజలను రెచ్చగొడుతూ ప్రభుత్వాన్ని కించపరుస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా అప్పలరాజు చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కేసు విషయంలోనే సీదిరిని ఇప్పుడు పోలీసులు విచారణకు పిలిచారు. అయితే అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపించారు సీదిరి అప్పలరాజు. మరోవైపు విడుదల రజని కూడా కేసుల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఉద్యోగాల పేరుతో మోసం చేశారంటూ రజని అనుచరులతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు చిలకలూరిపేట పోలీసులు. అయితే తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారంటూ పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావుకు మాజీ మంత్రి విడుదల రజని ఫిర్యాదు చేశారు. నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశాడు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీ గణేష్ తో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. శ్రీ గణేష్ ఎవరో తేల్చాలంటూ ఎస్పీకి ఫిర్యాదు చేశారామె. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తరపున శ్రీ గణేష్ ప్రచారం చేశారన్నారు. తనను కావాలనే టార్గెట్ చేసి రాజకీయంగా అనగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు విడుదల రజని. తనపై ఎస్సీ ఎస్టీతో సహా 7 కేసులు పెట్టారన్నారు. మా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి, రాజకీయంగా మేము యాక్టివ్ గా ఉన్నాము, ఎన్ని కేసులు పెట్టినా కూడా నిలబడి ఎదుర్కొని పోరాడుతూ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిలకలూరుపేటలో నియోజకవర్గంలో మోటివేట్ చేసి నిలబెట్టుకొని ఈ రోజు ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఈర్షతో అసూయతో ఆడమనిషి రాజకీయాలు తట్టుకోలేక మరి ఈ విధమైనటువంటి కేసులు మా మీద పెట్టి బెదరగొట్టాలని ట్రై చేస్తా ఉన్నారు. మీరు ఏ విచారణ అయినా చేసుకోండి, వీళ్ళకి మాకు కానీ మా సిబ్బందికి కానీ మా ఫాలోవర్స్ కానీ ఎటువంటి సంబంధం లేదు. పల్నాడు జిల్లాలో ఒక అధికారి టీడీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారని విడుదల రజని ఆరోపించారు. తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆరోపించారు ఆమె. దీనిపై పరువు నష్టం దావా వేయడమే కాకుండా హ్యూమన్ రైట్స్ కమిషన్, మహిళా కమిషన్ ను ఆశ్రయిస్తా అన్నారు విడుదల రజని.